సో ఈరోజు టాపిక్లో ముఖ్యంగా బిట్స్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ నుంచి ఏ బిట్స్ ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు. సో మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ బిట్స్ జస్ట్ గో త్రూ ద టెక్స్ట్ బుక్. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చెక్ చేసుకున్నట్టయితే మీకు ఇది వీడియో రూపంలో ఎందుకు పెడుతున్నానంటే బిట్స్ ఎలా అడుగుతాడు, ఏం బిట్స్ అడుగుతాడు అని చెప్పడానికి వీడియో రూపంలో పెడుతున్నాను. ఎందుకంటే రివైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో చూసినట్టయితే మనకి బిట్ రూపంలో అడగడానికి అవకాశం ఉన్నటువంటిది. సో ఇది చూసినట్లయితే ఫస్ట్ సెకండ్ పేరు అంటే 14-15లో మనకి బిట్స్ లేదు. ఫస్ట్ బిట్ కుదంకులం ప్రాజెక్టు వాజ్ కన్స్ట్రక్టెడ్ ఎట్ ఆర్ ఇన్ విచ్ స్టేట్ అనేది క్వశ్చన్ అడుగుతారు. బిట్ నెంబర్ 1 అది. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్, దట్ ఈస్ తిరునెల్వేలి. సో డిస్ట్రిక్ట్లో మనకు తిరునెల్వేలి డిస్ట్రిక్ట్లో ఇది ఉంది, తమిళనాడులో అనేది ఒక బిట్ అడగచ్చు. అట్ సేమ్ టైం పేజ్ నెంబర్ 16లో అబిడ్జాన్ సిటీ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. అబిడ్జాన్ సిటీ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని మనకు బిట్ అడగచ్చు. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్ కాకుండా అదర్ గోల్స్ అండి. వాట్ ఈస్ ద మేజర్ గోల్ ఆఫ్ పర్సన్? ఇన్కమ్ అని రాస్తారు. అదే అప్టైనింగ్ ఇన్కమ్ ఈజ్ ద మేజర్ గోల్ అంటూ మనకి బిట్ అడగచ్చు. అదర్ గోల్స్లో ఏమైనా అడగచ్చు. అంటే ఈక్వల్ ట్రీట్మెంట్, ఈక్వాలిటీ దాని బేస్ మీద అదర్ గోల్స్ అడగచ్చు. తర్వాత నేషనల్ ఇన్కమ్ డివైడ్ బై పాపులేషన్ ఉన్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అడుగుతాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద కూడా బిట్ అడగచ్చు. టోటల్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఈక్వల్ టు డాష్ అని కూడా అడగచ్చు క్వశ్చన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీన్స్ అని కూడా అడగచ్చు క్వశ్చన్. ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ ఇయర్ అనే బిట్ డాష్ అంటే నేషనల్ ఇన్కమ్లో మనం రాయాలి. నేషనల్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ జీడిపి అని కూడా అడగచ్చు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. జీడిపి మీన్స్ ఎక్స్పాండ్ జీడిపి అని కూడా అడగచ్చు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. ప్రజెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అడగచ్చు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ స్టేట్, ఏ స్టేట్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని కూడా అడగచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్, లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద కూడా బిట్లు అడగవచ్చు. గూగుల్లో చెక్ చేసుకోవాలి. A state which is having more per capita income in India, a state which is having less per capita income in India. ఈ రెండు గూగుల్లో చెక్ చేసుకోవాలి. ఈవెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రీసెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత చూసుకోవాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ బీయింగ్ మెజర్డ్ బై ఆర్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ బీయింగ్ మెజర్డ్ బై NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. NSO అనేది ఉంది, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. NSO ఉంటుంది. NSSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు. ఈ రెండు ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఇది నేషనల్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ బై, ఎస్టిమేటెడ్ బై నేమ్ ఆఫ్ ద నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఆ బిట్ అడగచ్చు. తర్వాత నేషనల్ ఇన్కమ్ మీద వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ డెవలప్మెంటల్ రిపోర్ట్ ఈజ్ బీయింగ్ పబ్లిష్డ్ బై డాష్ అంటే వరల్డ్ బ్యాంక్ అని బిట్టాడు. మనం వరల్డ్ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ డివైడ్ ఆల్ ద కంట్రీస్ ఇంటూ డాష్ గ్రూప్స్ అంటే 3 గ్రూప్స్ అని బిట్టాడు. 3 గ్రూప్స్ అని బిట్టడవచ్చు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ డెవలప్మెంటల్ రిపోర్ట్ యాన్యువల్లీ బీయింగ్ గివెన్ బై వరల్డ్ బ్యాంక్ by taking dash indicator. అంటే ఇండికేటర్ అంటే వాట్ ఫ్యాక్టర్, బై బేస్డ్ ఆన్ విచ్ ఫ్యాక్టర్, ఏం తీసుకొని డివైడ్ చేసింది. per capita income in US dollars. Answer. Sir,
Rich countries per capita income, countries having more than $12,055 are called as. ఇటు అడగచ్చు. అంతేకాకుండా ఎగ్జాంపుల్ ఫర్ రిచ్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్, మనం నార్థన్ కంట్రీస్ కానీ వెస్ట్రన్ కంట్రీస్ రాయాలి. నార్థన్ కంట్రీస్ అండ్ వెస్ట్రన్ కంట్రీస్ ఆఫ్ యూరోప్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, అమెరికా కానీ, దాని మీద బిట్ అలా కూడా అడగచ్చు. ఎగ్జాంపుల్ ఫర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ బిట్ అడగచ్చు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో చైనా, ఇండియా రాయాలి, బిట్ రాయాలి. కంట్రీస్ హ్యావింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బిట్వీన్ 955 to 12,055, 995 to 1255 ఆర్ కాల్డ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని కూడా బిట్ అడగచ్చు. అండ్ కంట్రీస్ హ్యావింగ్ less than $995 ఆర్ కాల్డ్ పూర్ ఇన్కమ్ కంట్రీస్. ఎగ్జాంపుల్ ఫర్ పూర్ ఇన్కమ్ కంట్రీస్ క్వశ్చన్ బిట్ కూడా అడగచ్చు. మీకు ఇవన్నీ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా అనాలిసిస్ చేయలేరు. ఎగ్జాంపుల్, నేషనల్ ఇన్కమ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ బెటర్ ఇండికేటర్ టు కంపేర్ ద కంట్రీస్ ఆర్ నేషన్స్ బికాస్ ఆఫ్ డాష్, అంటే వ్యారీస్ ఇన్ పాపులేషన్. ఆన్సర్ ఏంటి? పాపులేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేషనల్ ఇన్కమ్ తీసుకోలేము. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ బెస్ట్ ఇండికేటర్ బట్ ఇట్ హైడ్స్ డాష్ డిస్పారిటీస్. బిట్ అడగడానికి ఎన్ని రకాలుగా అడగచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇండికేటర్ బట్ ఇట్ హైడ్స్ డిస్పారిటీస్. ఇది వీడియో రూపంలో ఎందుకు ఇస్తున్నానంటే మీరు రివైజ్ చేసుకున్నా కూడా దీనికి సంబంధించినటువంటి బిట్స్ వెనక ముందు అని రాసుకోవచ్చు కూడా. సో నెక్స్ట్ మనకి పేజ్ నెంబర్ 20లో 3 స్టేట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని జిఎస్డిపి ఎక్స్పాండ్ జిఎస్డిపి అంటే బిట్ అడుగుతాడు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నథింగ్ బట్ స్టేట్ ఇన్కమ్. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నథింగ్ బట్ స్టేట్ ఇన్కమ్. ఐడియా వచ్చిందా? ఇది రాయాలి. లేకపోతే హైయెస్ట్ అమంగ్ ది 3 స్టేట్స్ హైయెస్ట్ ఏదని అడుగుతాడు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. అంటే ఓకే ఏంటిది? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత. అయితే ఇచ్చిన ఈ మూడిట్లో మనకు హర్యానా 7th పర్ క్యాపిటల్ ఇన్కమ్ 7th ఉంది. అంటే ఫస్ట్లో ఒక స్టేట్ ఉంది కదా, 1 to 7 స్టేట్స్ ఉంటాయి కదా. అంటే నేమ్ ద స్టేట్ హ్యావింగ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇది గూగుల్ సెర్చ్ చేసుకోవాలి. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏముంది చూసుకోవాలి. గోవా ఉందా, లేకపోతే మహారాష్ట్ర ఉందా, పంజాబ్ ఉందా, కేరళ ఉందా, చెక్ చేసుకోవాలి. గూగుల్ సెర్చ్ చేసుకోవాలి. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది, లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి. ఈ 3 స్టేట్స్ కాదు మనకి బేస్. ఇప్పుడు ఈ 3 స్టేట్స్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హర్యానాకు ఉంది. హర్యానా 7th పొజిషన్ ఉంది. మరి ఫస్ట్ 1 to 7 ఉంటాయి కదా, ఫస్ట్ టాప్ ఉంది కదా. 33, బీహార్ 33 ఉంది. అట్లా కాదు, యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ కలిపి లీస్ట్ పర్ క్యాపిటల్, స్టేట్ విత్ లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెట్టవచ్చు. అదొకటి ఆలోచించాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ హెచ్డిఐ ర్యాంక్ ఆఫ్ హర్యానా 9 ఉంది, హిమాచల్ ప్రదేశ్ 3 ఉంది. మరి టాప్ ద స్టేట్ హ్యావింగ్ హైయెస్ట్ హెచ్డిఐ ర్యాంక్ ఇన్ ఇండియా ఇటు అడుగుతాడుగా, కేరళ. లీస్ట్ హెచ్డిఐ ర్యాంక్ అది బీహారా, ఒడిస్సానా చూసుకోవాలి. హెచ్డిఐ ర్యాంక్ ఈజ్ బీయింగ్ పబ్లిష్డ్ బై అని చెప్పి స్టేట్ ర్యాంకులు కూడా ఇస్తారు. అట్ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే లిటరసీ రేటు, హైయెస్ట్ లిటరసీ రేట్, స్టేట్ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్ బిట్టు కంపల్సరీ పెట్టు. స్టేట్ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్, స్టేట్ విత్ లీస్ట్ లిటరసీ రేట్, స్టేట్ విత్ హైయెస్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఇక్కడ హర్యానా 33 ఉంది, ఎక్కువ ఏ స్టేట్లో బీహార్లో 38 ఉంది. ఎక్కువ ఏ స్టేట్లో ఉంటుంది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, తక్కువ యాడ్ ఉంది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. నెట్ అటెండెన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది, తక్కువ ఎక్కడ ఉంటుంది, ఇది గూగుల్ సెర్చ్ చేసుకోవాలి. ఉత్తగా అంటే రాదు అనమాట. అట్లా అడగకుండా నంబర్ ఆఫ్ చిల్డ్రన్ వుడ్ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 1 year అవుట్ ఆఫ్ 1000 చిల్డ్రన్ బోర్న్ లైవ్ ఈజ్ కాల్డ్ డాష్ అంటాడు. లిటరసీ రేట్ మీన్స్ డాష్ అంటాడు. నెట్ అటెండెన్స్ రేట్ మీన్స్ డాష్ అంటాడు. ఎగ్జాంపుల్ ఫర్ పబ్లిక్ ఫెసిలిటీస్ బిట్ అడుగుతారు. ఈ డేటా అంతా రావాలమ్మా. లిటరసీ రేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ బిట్ అడగచ్చు. లిటరసీ రేట్ ఆఫ్ హర్యానా. ఇక్కడ ఈ టేబుల్లో ఉన్నాయి
లిటరసీ రేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, లిటరసీ రేట్ ఆఫ్ హర్యానా. అంటే టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. తర్వాత మనకి ఎక్స్పాండ్ పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. రేషన్ షాప్ నథింగ్ బట్ పీడిఎస్ షాప్స్ అంటే పీడిఎస్ షాప్స్ ఆల్సో కాల్డ్ యాజ్ రేషన్ షాప్స్. సబ్సిడైజ్డ్ ప్రైసెస్, థింగ్స్ ఆర్ బీయింగ్ గివెన్ ఎట్ లో సబ్సిడైజ్డ్ ప్రైసెస్ అంటే సబ్సిడీ ప్రైసెస్ మీద రేషన్ ఇస్తారు, వేరియస్ మెటీరియల్ ఇస్తారు. ఎలా ఇస్తారు అనేది కూడా బిట్ అడుగుతాడు. నేమ్ ది నైబరింగ్ కంట్రీ హ్యావింగ్ మచ్ మోర్ పర్ క్యాపిటల్ దాన్ ఇండియా, బిట్ అడగచ్చు. హెచ్డిఐ, ఎక్స్పాండ్ హెచ్డిఐ, బిట్ అడగచ్చు. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఎక్స్పాండ్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. హెచ్డిఐ ర్యాంక్స్ ఆర్ బీయింగ్ గివెన్ సిన్స్ అంటాడు, 1990 నుంచి ఇస్తున్నారు. హెచ్డిఐ ర్యాంక్ రీసెంట్గా వచ్చిన హెచ్డిఐ ర్యాంక్స్లో కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ హెచ్డిఐ ర్యాంక్ అడగచ్చు. ఇండియా ర్యాంక్ అడగచ్చు. లీస్ట్ హెచ్డిఐ ర్యాంక్ ఉన్నటువంటి అడగచ్చు. నేమ్ ద నేషన్ హ్యావింగ్ లీస్ట్ హెచ్డిఐ ర్యాంక్ అంటే అడుగుతాడు. నేమ్ ది హెచ్డిఐ ర్యాంక్ ఆఫ్ చైనా, మేజర్ కంట్రీస్ చూసుకోవాలి. ఒకసారి హెచ్డిఐ ర్యాంక్స్ రీసెంట్ హెచ్డిఐ ర్యాంక్స్ తీసుకొని అందులో నుంచి మనం రిపోర్ట్ 2019 ఉందా 20 ఉందా చెక్ చేసుకోవాలి. 20 చెక్ చేసుకోవాలి. సో అలానే బట్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఇన్ యూఎస్ డాలర్స్ ఎంత? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ శ్రీలంక ఇన్ యూఎస్ డాలర్స్ ఎంత? డాష్ ఈజ్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ శ్రీలంక ఇన్ యూఎస్ డాలర్స్. డాష్ ఈజ్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఇన్ యూఎస్ డాలర్స్. రీసెంట్ది అడుగుతాడు, అట్లా పెట్టి అడగచ్చు. నేమ్ ది నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా హ్యావింగ్ మోర్ లిటరసీ రేట్. చూస్తే ఎవరున్నారు? 93%, మయన్మార్ ఉంది. లిటరసీ రేట్ ఆఫ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో శ్రీలంక ఉంది. అట్లా ఈ టేబుల్లో నుంచి బిట్లు అడుగుతాడు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీన్స్ డాష్. యావరేజ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్, నథింగ్, అంతే కదా. యావరేజ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ జనరలీ టర్మ్డ్ యాజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఏమంటారు? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకోవాలి. అక్కడ నుంచి వస్తే యుఎన్డిపి హెచ్డిఐలో డాష్ అండ్ డాష్ ఎలిమెంట్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ హెచ్డిఐ. ఇన్కమ్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇది 3 ఆస్పెక్ట్స్. దాని మీద కూడా బిట్ అడగచ్చు. హెచ్డిఐ వాజ్ డిస్కవర్డ్ బై మహబూబ్ ఉల్ హక్, అది కూడా బిట్ అడుగుతాడు. ఎన్ని నంబర్ ఆఫ్ కంట్రీస్ టేకెన్ టు స్టడీ ది హెచ్డిఐ ర్యాంక్స్ బై యుఎన్డిపి. నంబర్ ఆఫ్ కంట్రీస్ 189 90 చూసుకోవాలి. స్కూలింగ్ రెవల్యూషన్ టుక్ ప్లేస్ ఇన్ ది కంట్రీ డాష్. ఏ కంట్రీలో స్కూలింగ్ రెవల్యూషన్ ఉంది, ఈ బిట్ అడుగుతాడు. మహిళా మండల్స్, యాక్టివ్ మహిళా మండల్స్ ఆర్ సీన్ ఇన్ డాష్ కంట్రీ, హిమాచల్ ప్రదేశ్. జెండర్ బయాస్ ఈజ్ వెరీ లో ఇన్ హిమాచల్ ప్రదేశ్. అలా బిట్ అడగచ్చు. తర్వాత యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఆన్ ఎవరీ చైల్డ్ ఈజ్ మోర్ ఇన్ డాష్ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్. యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎవరీ చైల్డ్, యావరేజ్ expenditure on education on every child in India is spent more. India average అంతా 1049 rupees. India spending 1049 rupees on every child for their education annually. ఈ 1049 గుర్తుంచుకోవాలి. But the state have spending more
on education on every child, that is 2005 rupees. That is Himachal Pradesh. మనం ఆ బిట్ అడగచ్చు. ఇందా చెప్పాక యాక్టివ్ మహిళా మండల్స్ ఆర్ సీన్ ఇన్ డాష్ స్టేట్. జెండర్ బయాస్ ఈస్ వెరీ లో ఇన్ డాష్ స్టేట్. పేజ్ నెంబర్ 26లో మనకి ఇచ్చిన టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇండియా కంపారిజన్లో తీసుకోవాలి. ఇదొకటి ఒక జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దాని తర్వాత మీకు సాయంత్రం 8:30 అప్పుడు నేను బిట్ టెస్ట్ పెడతాను. ఒకసారి టెక్స్ట్ బుక్ చదివి బిట్ టెస్ట్ ప్రిపేర్ కాండి. ఏమైనా బిట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మనకి డెవలప్మెంట్ మీన్స్ క్వశ్చన్ అడుగుతాడు. హెచ్డిఏ ర్యాంక్స్ మీద బిట్ అడగచ్చు. లేటెస్ట్ రేట్ మీద బిట్ అడగచ్చు. సో ఇలా ఒకసారి టెక్స్ట్ బుక్ చదువుతూ చెక్ చేసుకోండి. నేనే చెక్ చేసుకుంటున్నాను కదా, మీరు కూడా చెక్ చేయండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ మీద బిట్ అడగచ్చు. సో ఇది జనరల్గా మనకు వచ్చినటువంటిది. అయితే సాయంత్రం టెస్ట్కి టెస్ట్ అయితే కంపల్సరీ పెడతాను. బిట్ టెస్ట్ కంపల్సరీ పెడతాను. ఈ లెసన్లోంచి మ్యాప్ ప్లేసెస్ నేను మీకు పెడతాను. నేనే రాసి మ్యాప్ ప్లేసెస్ పెడతాను. మీరు అవి ఒకసారి నేను లొకేట్ చేసి పెడతాను. లేకపోతే ఇండియా మ్యాప్లోనే ఉంటాయి ఇవన్నీ. లేకపోతే వరల్డ్ అయితే వరల్డ్ లొకేట్ చేసి నేను పెడతాను. అప్పుడు ఇంపార్టెంట్ ప్లేస్లు ఇస్తాను. నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత అవి లొకేషన్ కూడా ట్రై చేస్తాను. లొకేట్ చేసి ఇస్తే ఇంకా మంచిది. ఆ వర్క్ నేను చేస్తాను. మీరు ఈ వీడియో చేసినందుకు చెప్తాను. మళ్ళీ బిట్స్ ఈజీగా మీరు వీడియోని రివైజ్ చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ బిట్ ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తే లైవ్ క్లాస్లో బిట్ రాదు, పోతుంది. అందుకని కొద్దిగా ఇది గుర్తుంచుకోండి. సాయంత్రం బిట్ టెస్ట్ కోసం మీరు ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ.